నమస్కారం, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంచి చేయాలని తప్పించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. 10వ వార్షికోత్సవం సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కస్టమర్లకు క్రిస్మస్, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ఆజాద్. నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో సుధాస్వామి ప్రత్యేక పూజలు. మార్గశిర మాసంలో నాగమాస అమ్మవారిని పూజిస్తే కాలదోషం, వివాహ సమస్యలు పరిష్కారం అవుతాయన్న సుధాస్వామి. అందరికీ అనుక్షణం మంచి చేయాలని తప్పించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. బుధవారం తూర్పు నియోజకవర్గంలోని 17 డివిజన్లో జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అవినాష్ ఆ డివిజన్ పరిధిలో అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల డిస్ప్లే బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కుల మతాలకు, పార్టీలకు అతీతంగా అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ 4.5 కాలంలో ఈ డివిజన్లో 15,81,00,000 రూపాయల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వెచ్చించడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తుకు గ్యారంటీ అని తిరుగుతున్న చంద్రబాబు నాయుడు పార్టీకే గ్యారంటీ లేదు అని, అధికారంలోకి వస్తే చేస్తామని చెప్తున్న ఆయన గత 5 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాకే రాష్ట్రంలో పాలన సక్రమంగా జరుగుతుందని, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలో ఉంటూ వారికి అన్ని విధాలుగా సహాయపడుతున్నారని, వారందరికీ అభినందనలని వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలు ఉంటూ వారికి అన్ని విధాలుగా సహాయపడుతున్నారు అని వారికి అభినందనలని అవినాష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఒకే ఒక జగన్మోహన్ రెడ్డి గారే పనిచేస్తున్నారు తప్ప ఏ నాయకుడు చేయలేదని అవినాష్ అన్నారు. ఈ సంక్షేమ పాలన కొనసాగాలంటే జగనన్నే మరలా ముఖ్యమంత్రి కావాలని, అందుకే దమ్ముగా, ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చి అడుగుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి, శాప్ డైరెక్టర్ కావటి దామోదర్, నాగవంశీ, కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత, అధ్యక్షులు కాసిం సీనియర్, నాయకులు బొడ్డు అప్పలనాయుడు, చింత బుచ్చిబాబు, తాజుద్దీన్, అయ్యప్ రెడ్డి, నరసింహారెడ్డి, మల్లి, దుర్గమ్మదేవి, కమలమ్మ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా 17 డివిజన్ 80వ సచివాలయ పరిధిలో ఆడుదాం ఆంధ్రలో నమోదు చేసుకున్న క్రీడాకారులకు కిట్లను పంపిణీ చేయడం జరిగింది. నగర నాయకులకి, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్స్కి, సెక్రటరీస్ కానివ్వండి, మిగిలిన డ్వాక్రా అధికారులు అందరి పేరు పేరున ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. ఈరోజు దాదాపుగా 1.5 రోజుల నుంచి గారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, అదే పక్క 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే చంద్రబాబు ఇచ్చిన హామీలు, మనల్ని మోసం చేసి మాయ చేసిన హామీలు ఇంకో పక్క వివరిస్తానికి ప్రతి ఇంటికి గారా, ప్రతి సచివాలయం ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కన్వీనర్లు అందరిగా ప్రతి ఇంటికి వెళ్తాం గారే జరుగుతాను. దాదాపుగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ఒక పరిపాలన ఏ విధంగా ఉండటానికి అని చెప్పిన ఒక నిదర్శనం. నిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మీ మధ్య, ప్రజల మధ్య, మీ ఇళ్ల మధ్య తిరుగుతూ, తిప్పుతూ మీకు ఏ సమస్య ఉన్నా గారు పరిష్కరిస్తానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. గర్భ మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా మేమందరం గారు మీ ఇంటికి వచ్చాం కదమ్మా. దాని తర్వాత జగనన్నే మా నమ్మకం అని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ కానివ్వండి, కన్వీనర్లు కానివ్వండి, గృహసారథులు కానివ్వండి, వాళ్ళందరూ గారు మీ ఇంటికి వస్తడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు కానీ, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే 2024లో ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. గతంలో ఎంత అభివృద్ధి చెందింది, అవినాష్ గారు ఇన్ఛార్జికి వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చెందింది కూడా మొత్తం చెప్పారు. ఆమె ఇల్లు గురించి కూడా అడిగింది. నిజంగా మీ ఇల్లు ఆపిచ్చింది ఈ ఏరియా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు. నిజంగా గద్దె గారు వస్తే కంపల్సరీగా మీరు అడగాల్సిన విషయం ఇది, అడగండి. ఎందుకంటే ఇల్లు అనేది చిరకాల కోరిక. ఎందుకంటే తినడానికి కూడు, గూడు రెండోదే అది. తర్వాత ఎందుకంటే అంత అవసరమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఈ
ఇక్కడ పట్టాలు ఇవ్వడానికి ఆపితే హైకోర్టులో అవినాష్ గారు హామీ పత్రాలు ఇప్పించి అవినాష్ గారు పోరాడి మీ అందరికి పట్టాలు ఇప్పించి ప్లాట్లు కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది. 10వ వార్షికోత్సవం సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో కస్టమర్లకు క్రిస్మస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో తీసుకొచ్చామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ఆజాద్ తెలిపారు. ఈ సందర్భంగా ఆఫర్ల వివరాలను ఆయన తెలిపారు. లెనిన్ సెంటర్లోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేనేజర్ ఆజాద్ మాట్లాడుతూ 10వ వార్షికోత్సవం సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అప్ టు 75% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 16న ఫస్ట్ వీక్లీ డ్రా, 25న సెకండ్ వీక్లీ డ్రాతో పాటు బంపర్ డ్రాలో కారు బహుమతిగా కస్టమర్లకు అందజేస్తున్నామని చెప్పారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 6వ తేదీన ఫస్ట్ వీక్లీ డ్రా, జనవరి 15వ తేదీన సెకండ్ డ్రా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అలానే ఈ సంవత్సరం ఇంకా విశేషం ఏంటంటే మన విజయవాడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 10వ వార్షికోత్సవం మరియు క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సెలబ్రేషన్ని ఘనంగా జరుపుకోవడానికి మన కస్టమర్ దేవుళ్ళ కోరిక మేరకు లక్కీ డ్రాలతో ప్రత్యేకమైన ఆఫర్లతో ఇప్పటివరకు కూడా మన పేపర్ యాడ్ కూడా ఇవ్వని ఒక స్పెషల్ ఆఫర్ ఏంటంటే అప్ టు 75% ఆఫర్తో మనం చేస్తున్నాం. ఎవరైతే కస్టమర్లు వస్తారో వాళ్ళకి సర్ప్రైజింగ్గా ఇక్కడ అవైలబిలిటీ ఉన్నాయి. పట్టు చీరల మీద అప్ టు 75% ఆఫర్ ఇస్తున్నాము. అలానే వాళ్ళందరూ కూడా లక్కీ డ్రాలో విలువైన బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. రేపు 16వ తారీఖున ఫస్ట్ లక్కీ డ్రా ఉంటుంది. అలానే 25వ తారీఖు క్రిస్మస్ రోజు లక్కీ డ్రా ఉంటుంది. వీక్లీ లక్కీ డ్రాలో కస్టమర్లకి గ్రైండర్లు, వెట్ గ్రైండర్లు, సిల్వర్ గ్లాసులు, టీవీలు, అలానే మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్లు గెలుచుకునే అవకాశం ఉంది. అలానే 25వ తారీఖు జరిగే లక్కీ డ్రాలో వీక్లీ డ్రాతో పాటు ఆల్టో కారు గెలుచుకునే బంపర్ డ్రాలో ఆల్టో కారు గెలుచుకునే అవకాశం ఉంది. మళ్ళీ జనవరి 6వ తారీఖున సంక్రాంతి మరియు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏదైతే ఉందో వాటి పర్పస్గా జనవరి 6 వీక్లీ డ్రా ఉంటుంది. జనవరి 15న బంపర్ డ్రా, వీక్లీ డ్రాతో పాటు బంపర్ డ్రా ఉంటుంది. ప్రతి ఒక్కరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేసుకొని మీ పండగ పర్వదినాన్ని శుభప్రదం చేసుకోవాలని, మన లక్కీ డ్రాలో విలువైన బహుమతులు గెలుచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆల్రెడీ ప్రత్యేకమైన ఆఫర్లు అన్ని ఫ్లోర్లలోనూ మీకోసం సరికొత్త స్టాక్తో తీసుకొచ్చి ఎప్పట్లానే మీ కన్నులు విందైన స్టాక్ అవైలబిలిటీగా ఉంది. ఒక్కసారి మన షోరూమ్కి వచ్చి మీ కుటుంబానికి కావాల్సిన షాపింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, విజయవాడ. థ్యాంక్ యూ. లెనిన్ సెంటర్ నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో సుధాస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్గశిర మాసంలో నాగమానస అమ్మవారిని పూజిస్తే కాల సర్పదోషం, వివాహ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కోరిన కోరికలు తీర్చే అమ్మవారిగా భక్తులకు మంచి విశ్వాసం ఉందని ఆయన పేర్కొన్నారు. మార్గశిర మార్గం నేపథ్యంలో లెనిన్ సెంటర్ నాగమానసాదేవి సాయిబాబా వారి మందిరంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాస్వామి మాట్లాడుతూ మార్గశిర మాసంలో ప్రతి ఏడాదిలాగానే నాగమానసాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అమ్మవారికి కొలిచిన వారికి కష్టాలు తీర్చే తల్లిగా నాగమానసాదేవి ప్రతీతి అన్నారు. ఈ మార్గశిర మాసంలో అమ్మవారిని పూలతో పూజిస్తే మంచి జరుగుతుందని వెల్లడించారు. అలానే అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు. నాగమానస అమ్మవారిని పూజిస్తే కాల సర్పదోషం, వివాహ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. महाराज नाग साई बाबा की లెనిన్ సెంటర్లో ఉన్న నాగ సాయిబాబా మందిరంలో కార్తీక మాసం పూర్తి చేసుకుని మార్గశిర మాసంలోకి ఈరోజు మనం అడుగు పెట్టడం జరిగింది. ఈరోజు నాగమానసాదేవికి ఈ మందిరంలో సుధాస్వామి ప్రతి సంవత్సరం లాగానే అమ్మవారికి పుట్టలో పాలు పోసి అమ్మవారికి
పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా ప్రారంభించారు. నాగమానస దేవిని ఎవరైతే పూజిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి సకల శుభాలు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మాసం అంతా కూడా అమ్మవారిని కొలుస్తూ పూజిస్తూ ఆవిడ యొక్క ఆశీస్సులు అందరూ కూడా అందుకోవాల్సిన అవసరం ఉంది. నాగమానస దేవి విగ్రహం ఉన్నటువంటి దేవాలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇది ఒకటే. కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఈ మాసం అంతా కూడా అమ్మవారిని ప్రార్థించాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. గౌరవనీయులు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మల్లాది విష్ణు గారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అమ్మవారికి పాలు పోసి దీపారాధన చేసి పూజలు ప్రారంభించారు. ఎవరైతే కాల సర్పదోషంతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారందరూ కూడా ఈ మార్గశిర మాసంలో మానసాదేవి అమ్మవారిని పూజించడం వల్ల వాళ్ళందరికీ శుభాలు జరుగుతాయని పురాణాల్లో ఉంది. దాంట్లో భాగంగా మేము ఈ సంవత్సరం మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఈ ప్రారంభానికి ఇచ్చేసి దీపారాధన చేసి పూజలు ప్రారంభించిన మా గౌరవనీయులు మల్లాది విష్ణు గారికి ఆ మానసాదేవి అమ్మవారు సాయిబాబా నాగసాయిబాబా అనుగ్రహం ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆరోగ్యశ్రీపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత చికిత్స అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న సీఎం ప్రారంభించనున్నారు. ఈ సమీక్షలో సీఎం జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇది చారిత్రాత్మక నిర్ణయం అన్నారు. ఆరోగ్యం, విద్య అన్నవి ప్రజలకు ఒక హక్కుగా లభించాలి. ఈ హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రభుత్వం ఈ అంశాలపై విశేష కృషి చేసిందని అన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వం చేస్తున్న ఖర్చులే దీనికి ఉదాహరణ అన్నారు. దీంట్లో భాగంగానే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత చికిత్స కార్యక్రమాన్ని చేపట్టామని సీఎం పేర్కొన్నారు. ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా 25 లక్షల వరకు చికిత్స ఉచితంగా లభిస్తుందన్న భరోసా ఇవ్వాలి అన్నారు జగన్. అత్యంత మానవీయ దృక్పథంతో ప్రభుత్వం ఈ విషయంలో ముందడుగు వేస్తోందని చెప్పారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఉందంటే ఆ వ్యక్తికి 25 లక్షల వరకు వైద్యం ఉచితంగా లభిస్తుంది అని అన్నారు. ఎవరికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందని సీఎం చెప్పారు. ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద 300 చెల్లించాలని అన్నారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అన్న దానిపై రూపొందించిన వీడియోను అందరికీ పంపించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే స్పెషలిస్ట్ డాక్టర్లకు అవసరమైన చోట క్వార్టర్లను నిర్మించాలి. 19 నుండి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కూడా పాల్గొనాలి అని అన్నారు. మండలంలో వారానికి 4 గ్రామాల చొప్పున కార్డుల పంపిణీ కార్యక్రమం, ప్రతి ఇంటికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ జరుగుతుంది. జనవరి నెలాఖరు నాటికి పూర్తి కావాలని చెప్పారు. దీంతో పాటు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఎలా వైద్యం పొందవచ్చును అని అన్న దానిపై పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం జగన్ 32 డివిజన్ అయోధ్యనగర్లోని 231 వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కో ఆప్షన్ సభ్యులు గుండె సుభాష్ని, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జి గుండె సుందరపాల్ పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండా ఎగరవేసి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సచివాలయ కార్యాలయం వద్ద సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. 231వ వార్డు సచివాలయ పరిధిలో గత 4.5 ఏళ్లలో డీబీటీ ద్వారా 7,04,82,068 రూపాయల మేలు చేకూర్చగా, నాన్ డీబీటీ ద్వారా 5,11,04,940 రూపాయలు, మొత్తంగా 12,15,87,008 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.
అలాగే 14 నుంచి 19 వరకు మనం రావడానికన్నా ముందు ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వ విధానాలు ఏంటి, ఈ 4.5 సంవత్సరాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానాలు ఏంటని చెప్పని తెలుసుకోవడం కోసం, 2 ప్రభుత్వాల తేడాన్ని గమనించమని చెప్పని కోరడం కోసం, వ్యత్యాసాన్ని తెలుసుకోమని చెప్పడం కోసం ఈరోజు ఈ సచివాలయంలో లబ్ధిదారులు ఈ సచివాలయంలో ఎంతమందికి మేలు చేశాము అని చెప్పని మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పాపులేషన్ ఉన్నారు ఈ సచివాలయంలో 3000 చిల్లర పాపులేషన్ ఉన్నారు. అలాగే 272 ఇళ్ళు ఉన్నాయి. లబ్ధిదారులు 100 మంది ఉన్నారు. అక్షరాల 100 మందికి ఈ సచివాలయ జనాభా 3800 జనాభా కలిగినటువంటి ప్రాంతంలో 1000 మందికి ప్రభుత్వము సహాయం చేసింది. సహాయం చేయడమే కాదు, సచివాలయంలో బోర్డు పెట్టి ఎవరెవరికి ఎట్లా ఎంత డబ్బులు ఆర్థికంగా ప్రభుత్వం నుంచి వచ్చినాయి కూడా వివరంగా చెప్పడం జరిగింది. ఇదంతా ఏంటంటే మనం చేసినటువంటి పని చెప్పాలి అని చెప్పనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. గతంలో మొట్టమొదటిగా మనం కొన్ని విషయాల్ని పోలిక చేసుకుంటూ ప్రభుత్వం గురించి మాట్లాడాలి. 32వ డివిజన్లో 231 సచివాలయం నందు బస్తార్ నగర్లో అభివృద్ధి కార్యక్రమం అంటే ఒక మోడల్ డివిజన్గా ఒక స్లమ్ ఏరియాని ఒక మోడల్ డివిజన్కి దిద్ది ఈ రోజుని 20 లక్షలతో అన్ని పేవర్ బ్లాక్స్ వేసి ఈ రోజుని ఇళ్లలో వేసుకున్న బ్రిక్స్ కన్నా ఎక్కువగా ఖరీదైన వేసి ఈ రోజున ఒక మోడల్ డివిజన్కి ఉంచారు. దగ్గర 20 లక్షలు ఖర్చు పెట్టారు. అలాగే ఒకదానికి సిమెంట్ రోడ్డు అని, ఇంకోటి ఏమో అంగన్వాడీ అని చెప్పేసి దానికన్నా శాంక్షన్ అయింది. ఈ రోజున రైల్వే వాళ్ళు ట్రాక్ తీపోయి ఒక ఇల్లు ఇబ్బందులు పెట్టినా వీళ్ళందరూ కూడా 86 మందికి డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయడం కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు రిజిస్ట్రేషన్ చేసి డైరెక్ట్గా వాళ్ళ చేతి పట్టాలు జగన్ గారి చేతుల మీదకి ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరు హర్షరేఖలు తెలియజేస్తున్నారు. ఈ రోజున వై నీడ్ జగన్మోహన్ రెడ్డి టు ఏపీ అనే దాని కార్యక్రమంలో ఈరోజు 231 సచివాలయం జరిగింది. ఈరోజు దగ్గర 1000 మంది లబ్ధిదారుల వరకు ఈ రోజుని ఇక్కడ ఈ సచివాలయంలో ప్రతి ఒక్కరికి ప్రతి పేదవాడికి గుండు కత్తుకునే విధంగా ఈ రోజున అన్ని స్కీమ్స్ అందినాయి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో పాటు బంపర్ డ్రాలు కూడా నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ బ్రదర్స్ ప్రతినిధి ఉదయ్ భాస్కర్ తెలిపారు. ఈ లక్కీ డ్రాలో కస్టమర్లందరూ పాల్గొనాలని ఆయన కోరారు. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. రానున్న పండుగల సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆఫర్ల గురించి తెలియజేసేందుకు ఆర్ఎస్ బ్రదర్స్ ప్రతినిధి ఉదయ్ భాస్కర్ విలేకరులతో మాట్లాడారు. ఆఫర్తో పాటు 4 లక్కీ డ్రాలు కూడా తీనున్నట్లు చెప్పారు. 4 ఫ్లోర్లతో కొనుగోలుదారులకు షోరూం అందుబాటులో ఉంటుందని చెప్పారు. కస్టమర్ల సమక్షంలోనే డ్రా తీసి బహుమతులను అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఎంతో విలువైన వస్తువుల్ని ఈ డ్రాలో ఇస్తామని చెప్పారు. కస్టమర్లు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వార్షికోత్సవం చేసుకోబోతున్నాము. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆర్ఎస్ బ్రదర్స్ వారు లక్కీ డ్రా స్కీమ్ మొదలుపెట్టారు. మొన్న డిసెంబర్ 9వ తారీఖు నుంచి జనవరి 15వ తారీఖు వరకు 4 లక్కీ డ్రాలు నిర్వహించబడతాయి. ప్రతి లక్కీ డ్రాలో 75 మంది లక్కీ డ్రా విన్నర్స్ని ప్రకటిస్తాము. ఫస్ట్ లక్కీ డ్రా 17వ తారీఖు అండి. ప్రతిరోజు ప్రతి లక్కీ డ్రా నైట్ 9 o'clockకి ఇక్కడ కస్టమర్ల సమక్షంలోనే తీయటం జరుగుతుంది. 75 లక్కీ డ్రా విన్నర్స్కి జూపిటర్ టీవీఎస్ జూపిటర్సు, అలాగే శాంసంగ్ టీవీలు, అలాగే గెలాక్సీ i7 ప్యాడ్స్, 100 grams సిల్వర్ బౌల్స్, అలాగే ఎలక్ట్రానిక్ కుక్కర్సు, ఇవన్నీ గిఫ్ట్ల కింద ఇవ్వబడుతున్నాయి.
ఇప్పుడు మీరు బయట చూసే ఉంటారు, లక్కీ డ్రా బాక్స్ ఆల్రెడీ ఫిలప్ అయిపోయింది. అందరూ వెయిట్ చేస్తున్నారు ఈ లక్కీ డ్రా ఎప్పుడు కండక్ట్ చేస్తామని. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈసారి ఇంకా పెద్ద గిఫ్ట్లు ఇస్తున్నామండి. మా ఆఫర్స్ అన్నీ మీరు చూసుకుంటారు. మా యొక్క యాడ్లో ఈ ఆఫర్స్ అన్నీ వర్తిస్తాయి. అన్ని ఆఫర్స్కి మేము లక్కీ డ్రా విన్నర్స్కి విన్ అయిన వాళ్ళకి గిఫ్టే కాకుండా అందరికీ స్కీమ్ పాయింట్స్ కూడా వస్తుంది. క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇవన్నీ సద్వినియోగం చేసుకోండి. తప్పకుండా ఈ క్రిస్టమస్, న్యూ ఇయర్ మరియు సంక్రాంతికి అందరూ మా ఆర్ఎస్ బ్రదర్స్ సభ్యులందరూ, కస్టమర్స్ అందరూ తిరిగి మళ్ళీ వస్తారని ఆశిస్తున్నాం. సెలవు తీసుకోండి. బాయ్స్ డైలీ వేర్ టీషర్ట్స్ ఉన్నాయండి. 500కి 4 పీసెస్ వస్తాయండి. డైలీ వేర్ షార్ట్స్ అవుట్ వస్తాయండి. 895 50% డిస్కౌంట్లో ఉన్నాయండి. హోజేరీ బనియన్ క్లాత్లో వస్తాయండి షార్ట్స్. 600కి 4 పీసెస్ వస్తాయండి. ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్లో. మంచి ఆఫర్స్ మీరు ఎంచుకోవచ్చు శారీస్. ఓకే. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష టీడీపీ దాని తోక పార్టీలు కలలో కూడా ఊహించలేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. బుధవారం నియోజకవర్గ పరిధిలోని 15, 22 డివిజన్లో 1,10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మితో కలిసి అవినాష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కోట్ల రూపాయలు వెచ్చించి నియోజకవర్గంలో నూతన రోడ్లు, సైడ్ డ్రైనేజ్, మంచినీటి ట్యాంకులు, పైప్ లైన్ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని అన్నారు. అదే గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా నియోజకవర్గంలో ఓడిపోతే అసలు ఆ నియోజకవర్గంలో అభివృద్ధి గురించి పట్టించుకునేవారు కాదని, కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అంతా సమ అభివృద్ధి జరుగుతుందని, అందుకు నిదర్శనమే తూర్పులో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అని అన్నారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా పర్యటించినప్పుడు ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చిన సమస్యలు పరిష్కారానికి సచివాలయానికి 20 లక్షల రూపాయల నిధులు ఇచ్చి పనులు పూర్తి చేస్తున్నామని అన్నారు. ఓ పక్క ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే ఓర్వలేక ప్రతిపక్ష పార్టీలు, అనుకూల మీడియా, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ నియోజకవర్గ అభివృద్ధి గురించి మాట్లాడకుండా రాష్ట్ర సమస్యలు అంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. మీకు దమ్ముంటే మీ హయాంలో ఏమీ అభివృద్ధి చేశారో ప్రజల్లోకి వచ్చి చూపించగలరా అని అవినాష్ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, 15వ డివిజన్ కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ శ్రీమతి బెల్లందుర్గ, 22వ డివిజన్ కార్పొరేటర్ తాడిపత్రి కొండారెడ్డి, అధ్యక్షులు వెంకటరెడ్డి, జోగారాజు, కాటూరు మోహన్ రావు, నాగిరెడ్డి, గల్లా వెంకటేశ్వర మాస్టర్, గోపాలరెడ్డి, పుష్ప, చెన్నరెడ్డి, రమణరెడ్డి, ఎల్లమ్మ, ఫెజ్లుద్దీన్, సమీ, ఆషిఫ్, నాగలక్ష్మి, ప్రభాకర్, భుజంగరావు, రాచూరి సురేష్ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన విజయవాడ నగరంలో తూర్పు నియోజకవర్గంలో మన డిప్యూటీ మేయర్ గారి వార్డు, అలాగే మన కొండారెడ్డి గారి వార్డులో ఈరోజు పలు శంకుస్థాపనలు అన్నవి మనం చేసుకోవడం జరిగింది. మన డిప్యూటీ మేయర్ గారి వార్డులోన 29.80 లక్షల వ్యయంతో ఏదైతే వాటర్ పైప్ లైన్స్ పూర్తి స్థాయిలో ఇంకా ఎవరికైతే అందాల్సి ఉందో వాటర్ పైప్ లైన్లు వాళ్ళందరికీ పూర్తి స్థాయిలో వేయటం జరుగుతుంది. కాల్వగట్టు అంతా ఎవరైతే నివాసితులు అయి ఉన్నారో వాళ్ళందరికీ వేయటం జరుగుతుంది. అలాగే ఇలా మన 22వ డివిజన్లో ఉన్న కొండారెడ్డి గారి వార్డులో కూడా సైడ్ డ్రైన్స్ అండ్ రిటర్నింగ్ వాళ్ళు నిర్మించుకోవటం మనకి ఇక్కడ జరుగుతుంది. మనం ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ఉంది, ఆరోగ్య కేంద్రం చుట్టూ మనం ఒక వాల్ నిర్మించుకోవటం, అలాగే సైడ్ డ్రైన్ నిర్మించుకోవటం. ఈ వార్డులోన 80 లక్షల దోబీఖానాకి మనం అలాగే ఒక షెడ్ ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. పూర్తిగా 80 లక్షల వ్యయంతో ఈ 6 వర్కులు ఈరోజు 22వ డివిజన్లోన మనం మొదలు పెట్టుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం చూస్తున్నాము తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి ఏ రకంగా జరుగుతుందో. మన తూర్పు నియోజకవర్గానికి మన దేవినేని అవినాష్ గారు ఎప్పుడైతే ఇన్ఛార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధిలోకి పరుగులు తీస్తుందని మనం తెలియజేయచ్చు. నిత్యం ఏదో ఒక శంకుస్థాపన, ఏదో ఒక ఓపెనింగ్ చేసుకుంటూ నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ గడప గడపకి మన ప్రభుత్వం అన్న, గుడ్ మార్నింగ్ విజయవాడ అన్న, లేకపోతే రచ్చబండ అన్న, లేకపోతే 2వ విడత మళ్ళీ గడప గడప అన్న, ఈరోజు దేవినేని అవినాష్ బాబు నిత్యం ప్రజల్లోనే ఉంటూ
ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కళ్ళగా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తాం. ఈరోజు తూర్పు నియోజకవర్గంలో సోదరిమణి నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారి 15వ డివిజన్ వార్డ్, అదేవిధంగా సోదరుడు స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండారెడ్డి గారి 22వ డివిజన్లో 1,10,00,000 రూపాయలతో నగర మేయర్ మాకు అన్ని విధాలుగా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు మాకు సహకరిస్తున్న నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నగర నాయకులు అందరూ గారు పాల్గొని గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే చిన్న చూపించిన ప్రాంతాలు ఉన్నాయో వాటిని ఈరోజుకు 100% పైగా అభివృద్ధి కార్యక్రమాలతో సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈరోజు ఇదే 22వ డివిజన్ లేకపోతే 15వ డివిజన్లో మంచినీటి సౌకర్యాల కోసం, రోడ్ల కోసం, అదేవిధంగా 22వ డివిజన్లో ఎక్కువ శాతం మంది గారు మన రజక సోదరులు ఉంటే వాళ్ళకి షెడ్ గారు ఏర్పాటు చేయలేని పరిస్థితిలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాం ఉంటే ఈరోజు వాళ్ళకి ఒక రూమ్ కడతాం కానివ్వండి, ఈరోజు షెడ్ ఏర్పాటు చేస్తాం కానివ్వండి, మంచినీటి సౌకర్యం కలిగిస్తాం కానివ్వండి, ప్రహరీ గోడ కట్టిస్తాం కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ దాదాపుగా 80 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలతో హాస్పిటల్ నిర్మిస్తాం కానివ్వండి. ఈరోజు ఏదైతే పలు శంకుస్థాపన కార్యక్రమాలకి మన నగర మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు 15వ డివిజన్లో మరి 22వ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమానికి మరి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారు, స్థానిక కార్పొరేటర్ మరియు స్టాండింగ్ కమిటీ మెంబర్ కొండారెడ్డి గారు, మరి 15, 22 డివిజన్ పెద్దలందరం కూడా పాల్గొనడం జరిగింది. నిజంగా ఏదైతే ఈ 15వ డివిజన్లో 30 లక్షల వ్యయంతో ప్రతి ఇంటికి కూడా పైప్ లైన్ వేయడం అనేది నిజంగా ఈ ప్రభుత్వంలో మేము ఇచ్చిన హామీ నెరవేర్చుకుంటూ ప్రతిదీ కూడా ముందుకు వెళ్తున్నామంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, ఇక్కడున్న అవినాష్ గారి నాయకత్వంలో. ఈరోజు ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, 30 ఏళ్ల నుంచి జరగని కళ ఈరోజు మీ ద్వారా వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి అంటే నిజంగా ప్రజలందరూ కూడా చాలా చక్కగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా, ఎందుకంటే ఎలక్షన్ టైంలో మేము స్థానిక ఎలక్షన్స్ అప్పుడు ట్యాంకర్తో వాటర్ తీసుకెళ్లి ప్రజలు ఇబ్బంది పడుతుంటే కూడా అవినాష్ గారు ఒకటే అన్నారు, మేము గెలిచినాక మీ అందరికీ కూడా ఇంటింటికి పైప్ లైన్ వేస్తామని. మరి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటూ ఈరోజు మొత్తం మీద 80 లక్షలతో ప్రతి స్క్రూ బ్రిడ్జ్ నుంచి కొండ ప్రాంతం వరకు కూడా అన్నీ కూడా పూర్తి చేసుకుని ఈరోజు మిగిలిన ముక్కను కూడా 30 లక్షల వ్యయంతో ఈరోజు జనరల్ ఫండ్స్ ఇవ్వటం మరియు నగర మేయర్ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయాలి. 80 లక్షల నిధులతో మనకు శంకుస్థాపన కార్యక్రమం చేసిన నగర మేయర్ రాయన్ భాగ్యలక్ష్మి గారికి మరియు తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ గారికి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా గారికి మరియు డివిజన్ నాయకులందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఈ డివిజన్లో మనం కరోనా సమయంలో చాలా ఇబ్బంది పడ్డారు, బయటికి వెళ్ళలేక, హాస్పిటల్ లేక. మేము అడగగానే వెంటనే అవినాష్ గారు మరియు మేయర్ భాగ్యలక్ష్మి గారు మాకు ఇక్కడ హాస్పిటల్ సౌకర్యం కల్పించారు. అధునాతనంగా దాదాపు 1 కోటి రూపాయలతో ఈ హాస్పిటల్ కూడా కట్టడం జరిగింది. దీనికి ఎదురు కాంపౌండ్ వాళ్ళు లేదని మేము కోరగానే భాగ్యలక్ష్మి గారు దీన్ని శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అలాగే దోబీఖానాలో ఈ బట్టలు ఉతుక్కునే వాళ్ళకి కూడా ఎండకి వాన తడుస్తూ ఇబ్బంది పడుతున్నారని తెలియపరిస్తే వెంటనే వాళ్ళ దాదాపు 15 లక్షల రూపాయలతో వాళ్ళు ఉతుక్కునే టబ్బుల మీద షెడ్లు కూడా నిర్మించడానికి, మరియు గడప వర్కులు దాదాపు 3 వర్కులు 45 లక్షలతో గడప వర్కులు కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సైడ్ కాలువలు కంటే ఈ డివిజన్లో దాదాపు ఇప్పటికీ 6 కోట్ల వర్క్ నిధులతో చాలా మోడల్గా తయారు చేసాం. ఈరోజు 80 లక్షలతో కూడా డివిజన్ అభివృద్ధి పరుస్తున్నాం. ఇలాగే ఈ డివిజన్ అభివృద్ధిని చూసి ఈ డివిజన్లోని ప్రజలందరూ కూడా రానున్న ఎన్నికల్లో దేవినేని అవినాష్ గారికి అత్యధిక మెజార్టీతో వైనాట్ ఏపీ అనే నినాదంతో రాబోయే ఎన్నికలకు వెళ్లబోతున్నామని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై 100 రోజుల కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆంధ్రరత్న భవన్లో ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో పొలిటికల్ అఫైర్స్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మేయప్పన్ రఘువీరారెడ్డి, క్రిస్టోఫర్ తిలక్, 4 వర్కింగ్ ప్రెసిడెంట్ సహా సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కాంగ్రెస్ తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలి అని, రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే అంశంపై చర్చించామన్నారు.
త్వరలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సారథ్యంలో ఒక స్ట్రాటజీ మీటింగ్ జరగబోతోందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో కేంద్ర పెద్దల నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి వరకు రాష్ట్రంలో పర్యటిస్తారు అని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రజా వ్యతిరేక విధానాలపై 100 రోజుల కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పొలిటికల్ అఫైర్స్ కమిటీ మరియు కోఆర్డినేషన్ కమిటీల సమావేశం జరుగుతోంది. ప్రధానంగా పార్టీ తీసుకోవాల్సినటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాల మీద ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి మయ్యప్పన్ గారు, కృష్ణపతి దిరక్ గారు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు రఘువీరారెడ్డి గారు, కె రాజు గారు, పళంరాజు గారు, సీనియర్ నాయకులు జేడి శీలం గారు, బాపిరాజు గారు, తులసిరెడ్డి గారు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా ఉన్నటువంటి డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారు, మా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్, వివిధ విభాగాల అధ్యక్షులు, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, కాంగ్రెస్ సేవాదళ, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఇతర సీనియర్ నాయకులతోటి సమావేశంలో చర్చలు జరుగుతున్నాయి. పార్టీ పరంగా మన 9వ తారీఖుకి నేను పిసిసి అధ్యక్షుడే 1 సంవత్సరం కాలం అయినటువంటి సందర్భంగా ఒక యాక్టివిటీ రిపోర్ట్ని పెద్దలందరూ ముందు కూడా ఉంచడం జరిగినటువంటి సంవత్సర కాలంలో పార్టీ చేసినటువంటి కార్యక్రమాలన్నింటి మీద కూడా సూక్ష్మంగా ఒక చిన్న రిపోర్ట్గా తయారు చేసి సబ్మిట్. రాష్ట్ర ముఖ్యమంత్రి గత ఎన్నికల ప్రచారంలో మున్సిపల్ కార్మికులకు అనేక హామీలు ఇచ్చి ఆ హామీల పరిష్కారం చేయకుండా ప్రభుత్వం తాత్సాధ్యంగా చేస్తుందని సిఐటియు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని ఏమాత్రం అమలు చేయకపోవడం వల్ల లక్షలాది మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 21వ తేదీలోపు సమస్యలను పరిష్కారం చేయకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 21వ తేదీలోపు సమస్యలను పరిష్కారం చేయకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగులు పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నగరంలోని ధర్నా చౌక్లో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేసి జీవో నెంబర్ 30ని సవరించి కార్మిక శాఖ రికమెండేషన్స్ అమలు చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ పట్టణాల కోసం కృషి చేస్తున్న మున్సిపల్ కార్మికులను పైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల జీతాలతో చెలగాటం ఆడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఆందోళన కార్యక్రమం మున్సిపల్ కార్మికులు, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గత ఎన్నికలకు ముందు అధికార పీఠం ఎక్కడం కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది అవుట్సోర్సింగ్ కార్మికులకి భ్రమలు కల్పించారు. నిండు శాసనసభలో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే అవుట్సోర్సింగ్ కార్మికులు కాంట్రాక్టర్లతో పాటు పర్మనెంట్ చేస్తామని చెప్పారు. సమాన పనికి సమాన వేతనం ఇస్తామని చెప్పారు. అవసరం తీరిన తర్వాత అల్లుండేది అన్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు చేశారు. అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ బజారును పెట్టారు. అవుట్సోర్సింగ్ కార్మికుల మేలు కోసమని ఆప్కాస్ తెచ్చారు. కానీ ఆప్కాస్ అనేది కేవలం 1వ తారీఖు 2వ తారీఖు జీతాలు ఇవ్వడానికి తప్ప ఉద్యోగ భద్రత లేదు, రిటైర్మెంట్ సౌకర్యాలు లేవు, ఏ రకమైనటువంటి గ్యారంటీ లేనటువంటి ఒక బానిస వ్యవస్థని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ఇంజనీరింగ్ కార్మికులకి గత 3 ఏళ్లుగా స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు ఇస్తామని చెప్పి ఊరిస్తున్నారు. రిస్క్ అలవెన్స్, హెల్త్ అలవెన్స్ ఇస్తామని ఊరిస్తున్నారు. ఇవి ఎక్కడ అమలు కావట్లా. క్లాబ్ డ్రైవర్లు 18,500 ఇవ్వకుండా కేవలం 9,000 నుంచి 12,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాలు చేసి ఆ వాగ్దానాలని తొంగలో దొక్కింది. ఇటువంటి వాగ్దానాలు మోసం చేసే పని వెంటనే మానుకొని మున్సిపల్, పారిశుద్ధ్య, ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించండి. వైసీపీ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలు మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా విమర్శించారు. అంగన్వాడీలకు జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. మొగల్రాజ్పురంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఉద్యోగులకు, వ్యాపారులకు, కార్మికులకు నష్టం జరిగిందన్నారు. ప్రజల కష్టాలను జగన్ గాలికి వదిలేశారని ఆయన అన్నారు. నేను అధికారంలో రాగానే నాడు నేడు కింద అంగన్వాడీ సెంటర్లన్నింటినీ కూడా రూపురేఖలు మారుస్తాను, అట్లాగే
మీ అందరికీ జీతాలు వర్కర్లకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ బ్రహ్మాండమైన జీతాలు ఇస్తాను, తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను అని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చినాక ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు అంగన్వాడీ టీచర్లు తాగిస్తున్నాడు. ఈరోజు అంగన్వాడీ టీచర్లు దయామయ స్థితిలో ఉన్నారు. అంగన్వాడీ తమ న్యాయమైన హక్కుల కోసం ధర్నాలు చేసినా, నిరసనలు చేసినా, ప్రభుత్వానికి డిమాండ్లు చేసినా ఎక్కడికక్కడ అరెస్టులు, ఇళ్ల దగ్గరికి వెళ్ళి పోలీసులు అరెస్ట్ చేయటం, 144 సెక్షన్ ఉందంటాం, సెక్షన్ 30 యాక్ట్ ఉందంటాం, ఇష్టారీతిన ఈరోజు వాళ్ళ జీవితాలతో వాళ్ళతో ఆడుకుంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మేము చెప్తా ఉన్నాం, తెలుగుదేశం హయాంలో 2014-2019 కాలంలో అంగన్వాడీలకి ఒక స్వర్ణయుగం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మేమందరం ఎమ్మెల్యేలకు ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో జీవో నెంబర్ 8 ద్వారా జీవో నెంబర్ 8, జీవో నెంబర్ 8, జీవో నెంబరు 18, 18 ఈ 2 జీవోల ద్వారా 4200 ఉండే జీతాన్ని 10,500 రూపాయలు పెంచాం. 4200 ఉండే దాన్ని 10,500 రూపాయలు తీసుకొచ్చాం. 6,000 ఉండే హెల్పర్ జీత, 2,000 ఉండే హెల్పర్ జీతాన్ని 6,000 రూపాయలు చేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? నేను అధికారంలో రాగానే మీకు 20,000 చేస్తా, 25,000 చేస్తా, తెలంగాణ కన్నా 1000 ఎక్కువ ఇస్తా. మా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి అతను మాట్లాడి. అనేక రకాలుగా అంగన్వాడీ సభలు పెట్టాడు. ఏ ఊరికి ఆ ఊరు పాదయాత్రలో అంగన్వాడీ సమావేశాలు పెట్టి అంగన్వాడీ టీచర్లను నమ్మించి ఇవాళ గొంతు కోసాడు. వాళ్ళని వాడుకొని వదిలేశాడు. ఈరోజు 4 సంవత్సరాలు 8 నెలలు అయింది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి. అంగన్వాడీ టీచర్లు అడుగుతూ ఉన్నారు, మా న్యాయమైనటువంటి హక్కులు ఏవి, నువ్వు వాగ్దానం చేసినటువంటి మాకు ఇస్తానన్నటువంటి ప్రామిసులు ఎందుకు నెరవేర్చవని అడుగుతూ ఉన్నారు. దిక్కుతోచిన స్థితిలో ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఎండల్లో వానల్లో రోడ్ల మీద కూర్చొని వాళ్ళ న్యాయపరమైనటువంటి హక్కుల కోసం ఈరోజు వాళ్ళు పోరాటం చేసే దుస్థితి వచ్చింది. ఎంత దుర్మార్గం అంటే జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల మీద ఒక కక్ష సాధింపు చర్య చేస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో చాలామందికి సంక్షేమ పథకాలని వీళ్ళకి వచ్చేటప్పటికి మీకు 10,000 రూపాయల జీతం వస్తుంది కాబట్టి సంక్షేమ పథకాలు మీకు అందవు. సంక్షేమ పథకాలంటే ఏదో చేయూతలోనో, కాపు నేస్తమో, లేదంటే పింఛనో, లేదంటే అమ్మఒడో, ఈ పథకాలు 10,000 రూపాయలు ఉద్యోగం ఉంది నీకు, నువ్వు అంగన్వాడీ టీచర్వి, 10,500 రూపాయలు నీకు జీతం వస్తుంది. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక 1000 రూపాయల జీతం పెంచాడు, 11,500 వేశాడు. నీకు 11,500 జీతం వస్తుంది కాబట్టి నీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకత్వ దృక్పథంతో దయచేసి అంగన్వాడీ చేసే వాళ్ళు అడిగే డిమాండ్లు, నువ్వు చెప్పినటువంటి హామీలు అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎట్లా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు చేస్తున్నటువంటి సమ్మెకి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయి మద్దతు ప్రకటించింది. మేము కూడా ప్రత్యక్ష పోరాటానికి దిగుతాం. అంగన్వాడీ టీచర్ల తరఫున ప్రతిపక్ష పార్టీగా అంగన్వాడీ డిమాండ్లు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని తెలుగుదేశం పార్టీ కూడా అంగన్వాడీ టీచర్లు చేసే పోరాటంతో కలిసి ముందుకు సాగుతాం. జనసేన, తెలుగుదేశం పార్టీ ఇరు పార్టీలు కూడా ఆ పోరాటానికి మద్దతు ప్రకటిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచి చేయాలని తప్పించే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. 10వ వార్షికోత్సవం సందర్భంగా సౌత్ ఇండియా
క్రిస్మస్ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చామన్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ఆజాద్. నాగమానసాదేవి అమ్మవారి మందిరంలో సుధాస్వామి ప్రత్యేక పూజలు. మార్గశిర మాసంలో నాగమాస అమ్మవారిని పూజిస్తే కాలదోషం వివాహ సమస్యలు పరిష్కారం అవుతాయన్న సుధాస్వామి. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మళ్ళీ 3 ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.